ఇక కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. కేదార్నాథ్ ఆలయ ద్వారాలను సాంప్రదాయబద్ధంగా సీఎం పుష్కర్ సింగ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెరిచారు. దర్శనానికి భారీగా హాజరయ్యారు భక్తులు. భారీ భద్రత నడుమ కేదార్నాథ్ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. ఇక ఈ సీజన్ లో భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో భాగంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెబుతారు. హిమాలయాల్లో 3583 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం శీతాకాలంలో 6 నెలల పాటు మంచు కారణంగా మూసేస్తారు. ఇప్పుడు తిరిగి వేద మంత్రోచ్చరణల మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచాయి. ఆలయాన్ని 8 క్వింటాల పుష్పాలతో అలంకరించారు. లక్షలాది భక్తులు దర్శనం కోసం తరలి వస్తారని అంచనా. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్ర కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు తీసుకుంది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. భారీగా భక్తులు హాజరయ్యారు. సీఎం సంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం 7 గంటలకు ఆలయాన్ని తెరవడం చేసుకున్నారు. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా చూడొచ్చు. కేదార్నాథ్ ఆలయం పునఃప్రారంభమైంది. ఈ రోజు నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక కేదార్నాథ్ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒకటి, అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. భారీగా భక్తులైతే హాజరయ్యారు. దానికి ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు ఈ కేదార్నాథ్ ఆలయం. అలాగే ఈ సీజన్లో భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో భాగంగా ఒకటి, అలాగే 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటిగా చెబుతూ ఉంటారు. ఇక హిమాలయాలలో 3583 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం శీతాకాలంలో 6 నెలల పాటు మంచు కారణంగా కప్పబడి ఉంటుంది. ఇప్పుడు తిరిగి వేద మంత్రోచ్చరణల మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇక ఆలయాన్ని 8 క్వింటాల పుష్పాలతో అలంకరించారు. లక్షలాదిగా భక్తులైతే దర్శనం కోసం తరలి వస్తూ ఉన్నారు. దీనికోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యతనిస్తూ కూడిన పలు చర్యలు తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. సంప్రదాయబద్ధంగా సీఎం ఈరోజు ఉదయం 7 గంటలకు సంప్రదాయబద్ధంగా ఆలయ ద్వారాలు తెరుచుకోవడం జరిగింది. భక్తులకు పునఃప్రారంభ దర్శనాలు మొదలయ్యాయి. భారీగా భక్తులు హాజరవడం జరిగింది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, భారీగా భక్తులు కూడా చేరుకుంటున్నారు. కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు లైవ్ ద్వారా.